తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఈ దిశగా ముందుకు వెళ్తుంది. వర్గీకరణకు చట్టబద్దతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై మరొకటి, విద్య, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్దత కల్పించనుంది. ఇందుకోసం మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇక ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిపై చర్చ జరిపి ఆమోదించిన అనంతరం చట్టబద్దత కల్పించనుంది. ఈ నేపథ్యంలో 3 బిల్లుల ముసాయిదాల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే ప్రభుత్వానికి ముసాయిదాలు అందనున్నాయి. అవి అందిన వెంటనే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై చర్చించనుంది. ఆ తర్వాత వాటిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేయనుంది. ఇక రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలంటూ ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. మాలా, మాదిగల్లోనూ ఉపకులాలన్నింటినీ 3 గ్రూపులుగా విభజించింది. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనకబడిన, పట్టించుకోని కులాలను చేర్చి వారికి 1% రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్ 2లో ఒక మోస్తరుగా లబ్ధి పొందిన కులాలను చేర్చి వారికి 9% ప్రతిపాదించింది. గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనాలను పొందిన కులాలను చేర్చి వారికి 5% కేటాయించింది. మొత్తంగా కమిషన్ రాష్ట్రంలోని 59 కులాలకు 15% రిజర్వేషన్లను కేటాయించింది. నివేదికను బిల్లు రూపంలోకి తీసుకొచ్చి వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని నిర్ణయించింది. అలా చేస్తే రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు కమిషన్ గడువును తాజాగా పెంచడంతో వర్గీకరణలో ఏమైనా మార్పులుంటాయా అనే చర్చ కూడా జరుగుతోంది.